సో 2025లో 100% జాబ్ కొట్టాలి అంటే ఈ 7 పాయింట్స్ ఫాలో అవ్వండి. సో చాలామంది క్వాలిటీ థాట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు 2025లో ఈజీగా జాబ్ ఎలా తెచ్చుకోవాలి అని చెప్పి. సో 2025లో ఈజీగా జాబ్ తెచ్చుకోవడానికి మీకు కొన్ని పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్, సో 2025లో ఏ టెక్నాలజీలో ఏ రోల్, ఐటీ ఇండస్ట్రీలో ఏ రోల్లో ఎక్కువ జాబ్స్ ఉన్నాయి అనే రీసెర్చ్ మనం చేసుకోవాలి. సో మీరు నౌకరీ కానీ లేకపోతే మల్టిపుల్ జాబ్ పోర్టల్స్ కానీ సో మల్టిపుల్ ఐటీ కంపెనీ కెరీర్ వెబ్సైట్స్లోకి వెళ్ళి ఏ పొజిషన్స్కి ఎక్కువ జాబ్స్ ఉన్నాయి అనేది మనం చెక్ చేసుకోవాలి. సో ఖచ్చితంగా మీరు ఈజీగా ఐటీ జాబ్ తెచ్చుకోవాలి అంటే సో దట్ డిపెండ్స్ అపాన్ నెంబర్ ఆఫ్ ఓపెనింగ్స్, అంటే ఏ కోర్స్కి ఎక్కువ జాబ్స్ ఉన్నాయి. సో ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. సో ఏ కోర్స్కి ఎక్కువ ఓపెనింగ్స్ ఉన్నాయి అనే దాన్ని బట్టి సో ఎక్కువ కాల్స్ ఉన్న కోర్సుని మీరు సెలెక్ట్ చేసుకోగలిగితే సో మీకు ఈజీగా ఐటీ జాబ్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. మరి ఎక్కువ కాల్స్ ఉన్న కోర్స్ మీకు తెలియట్లేదు, మీరు కన్ఫ్యూజ్ అవుతున్నారు, చాలా కోర్సెస్ ఉన్నాయి కదా ఐటీలో, సో మరి ఏ కోర్స్కి వెళ్ళాలి అనే కన్ఫ్యూజన్ ఉంటే సో దాని గురించే మన కెరీర్ గైడెన్స్ ఉంది. మీరు కెరీర్ గైడెన్స్కి రిజిస్టర్ అవ్వచ్చు, అక్కడ మనం ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సెకండ్, సో తర్వాత మీ స్ట్రెంగ్త్ ఏంటి అంటే ప్రతి స్టూడెంట్ నాన్ ఐటీ వాళ్ళకి చాలామంది కమ్యూనికేషన్ స్కిల్స్ స్ట్రెంగ్త్ ఉంటుంది, లేకపోతే కెరీర్ గ్యాప్ వచ్చిన వాళ్ళు, బ్యాంక్ కోచింగ్ ప్రిపేర్ అయిన వాళ్ళకి మ్యాథమెటిక్స్, లాజికల్ థింకింగ్ స్ట్రెంగ్త్ ఉంటుంది. సో మీ స్ట్రెంగ్త్ ఏంటి, సో మీ స్ట్రెంగ్త్ ఏంటో ప్రతి స్టూడెంట్కి తెలియాలి. సో మీ స్ట్రెంగ్త్ కమ్యూనికేషన్ అనుకోండి, సో మీకు రిలవెంట్ కోర్సెస్ కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీ స్ట్రెంగ్త్ కమ్యూనికేషన్ అయితే సో మీరు టెస్ట్ ఇంజనీర్గా కానీ, ప్రొడక్ట్ ఓనర్గా కానీ, బిజినెస్ అనలిస్ట్గా కానీ ఇలాంటి కోర్సెస్లో మీరు వెళ్ళడానికి పాసిబుల్ అవుతుంది. ఒకవేళ మీ స్ట్రెంగ్త్ కమ్యూనికేషన్ కాకుండా కోడింగ్ ఆర్ లాజికల్ థింకింగ్, మ్యాథమెటిక్స్, లాజిక్ బిల్డింగ్, సో యు ఆర్ ఏ ప్రాబ్లమ్ సాల్వర్, ఇలాంటి స్ట్రెంగ్త్ మీకు ఉందనుకోండి, ఇలాంటప్పుడు మీరు ఖచ్చితంగా మీరు ఎంటర్ అవ్వాల్సినటువంటి ఫీల్డ్ ఏంటంటే కోడింగ్ సైడ్, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ కానీ ఇలాంటివి. సో మీ స్ట్రెంగ్త్ అనేది ప్రతి స్టూడెంట్ కూడా 2025లో జాబ్ తెచ్చుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోకస్ ఆన్ యువర్ స్ట్రెంగ్త్. మీ స్ట్రెంగ్త్ కమ్యూనికేషన్ స్కిల్సా, లేకపోతే మీ స్ట్రెంగ్త్ మ్యాథమెటిక్సా, లేకపోతే మీ స్ట్రెంగ్త్ పేషెన్స్ ఉంది, ఎక్కువ హార్డ్ వర్క్ చేస్తాను నేను, సో నేను చాలా కొంతమందికి క్విక్ లెర్నర్స్ ఉంటారు. సో మీ స్ట్రెంగ్త్ మీద మీ స్ట్రెంగ్త్ తగ్గ కోర్సెస్ ఉంటాయి. సో మీ స్ట్రెంగ్త్ ఏంటి, మీ స్ట్రెంగ్త్కి రిలవెంట్గా ఐటీలో ఎలాంటి కోర్సెస్ అయితే బాగుంటాయి అనేది తెలియాలి. ఇంకా మీరు కన్ఫ్యూజన్లో ఉంటే సో అగైన్ కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ అనేది మీ గురించే డిజైన్ చేసాం. సో సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికి మీ స్ట్రెంగ్త్. సో థర్డ్ వన్ వచ్చేటప్పటికి సో మీ స్ట్రెంగ్త్ బేస్ చేసుకుని కోర్సు సెలెక్షన్. ఇప్పుడు మీ స్ట్రెంగ్త్ ఎందుకు తెలియాలంటే మీ స్ట్రెంగ్త్ని బట్టి కోర్సు సెలెక్షన్ అనేది ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినట్లుగా కమ్యూనికేషన్ స్కిల్స్ బాగుంటే ఒకలాంటి కోర్స్ సెలెక్ట్ చేసుకోవాలి, లేకపోతే మీ మ్యాథమెటిక్స్ బాగుంటే ఇలా. సో కోర్సు సెలెక్షన్ అనేది స్ట్రెంగ్త్ని బేస్ చేసుకుని ఉంటుంది. కోర్సు సెలెక్షన్ డిపెండ్స్ అపాన్ ద స్ట్రెంగ్త్. సో థర్డ్ వన్ వచ్చేటప్పటికి సో మోస్ట్ ఇంపార్టెంట్, సో మీరు కోర్సు సెలెక్ట్ చేసుకోగానే సరిపోదు, కోర్సు ఎలా నేర్చుకోవాలి, ఆ కోర్స్ ఎలా నేర్చుకోవాలనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో మెథడ్ ఆఫ్ లెర్నింగ్ కోర్స్. సో మెథడ్ ఆఫ్ లెర్నింగ్ కోర్స్లో మీరు ఎక్కువగా ప్రిఫర్ చేయాల్సిన విషయం ఏంటంటే సో ఆఫ్లైన్ కోచింగ్ ఎక్కువ ప్రిఫర్ చేయండి. ఆఫ్లైన్ కోచింగ్ అనేది సో మీరు చాలా సీరియస్గా ఉంటే జాబ్ రావాలని చెప్పి మీరు ఇంట్లో కూర్చొని నేర్చుకున్న దానికి ఆఫ్లైన్కి వచ్చి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో నేర్చుకున్న దానికి చాలా తేడా ఉంటుంది. సో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి వచ్చి నేర్చుకుంటే మీకు ఫ్యాకల్టీతో ఇంటరాక్షన్ ఎక్కువ ఉంటుంది, ప్లేస్మెంట్ ఆఫీసర్తో ఇంటరాక్షన్ ఎక్కువ ఉంటుంది, మిగతా స్టూడెంట్స్తో ఇంటరాక్షన్ ఉంటుంది, కొంచెం కాంపిటేటివ్ స్పిరిట్ ఉంటుంది. వీళ్ళు ఎలా చేస్తున్నారు, మీకు డౌట్స్ వస్తే ఆ డౌట్స్ క్లారిఫికేషన్ ఎక్కువ చేయొచ్చు. ఒక ఆఫ్లైన్ కోచింగ్కి వస్తే సరిపోదు. సో మీరు ఆఫ్లైన్ కోచింగ్ తీసుకునేటప్పుడు కూడా మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే సో ట్రై టు ప్రిఫర్ ఫుల్ డే ట్రైనింగ్. సో మీరు ఒక సాఫ్ట్వేర్ కెరీర్ గ్యాప్తో ఒక మంచి సాఫ్ట్వేర్ జాబ్ కొట్టాలి అంటే చాలా అడ్వాన్స్డ్ స్కిల్స్ ఉండాలి. ఇప్పుడు ఐటీ కంపెనీ ఎక్స్పెక్టేషన్స్ అనేవి చాలా ఎక్కువైపోయినాయి. ఒకప్పుడులాగా ఇంటర్వ్యూస్ అనేవి ఈజీగా లేవు. కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి, కంప్యూటర్ సైన్స్ ఫండమెంటల్స్ తెలియాలి, ఒక అడ్వాన్స్డ్ కోర్స్ మీద మీకు గ్రిప్ ఉండాలి, దానిలో లైవ్ ప్రాజెక్ట్స్ చేయాలి, డొమైన్ నాలెడ్జ్ ఉండాలి, అందులో మీకు ఎజైల్ ప్రాసెస్ తెలియాలి, సో ప్లస్ ఇంటర్వ్యూ ఫేసింగ్ తెలియాలి, ఇంటర్వ్యూని ఫేస్ చేసే కాన్ఫిడెన్స్ రావాలి. ఇవన్నీ తెలియాలంటే ట్రై టు ప్రిఫర్ ఫుల్ డే ట్రైనింగ్. చాలామంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే ఒక 1.5 hour క్లాస్ తీసుకోవటం, 3 hours క్లాస్కి వెళ్ళటం, మిగతా టైం అంతా కూడా ఏదో ప్రాక్టికల్స్ అని చెప్పి లేకపోతే ఫ్రెండ్స్తో ఎక్కువ టైం స్పెండ్ చేసేయటం ఇలాంటివి చేస్తున్నారు. సో అంటే 15 ఏళ్ళుగా మేము క్వాలిటీ థాట్లో కొన్ని వేల మందిని స్టూడెంట్స్ని ట్రైన్ చేసిన
ఒక మాస్టర్ ట్రైనర్గా మీకు చెప్తున్నాను, ఒక ట్రైనర్గా మీకు చెప్తున్నాను, ఖచ్చితంగా ఫుల్ డే ట్రైనింగ్ అనేది ప్రిఫర్ చేయండి. సో చాలామంది ఒక 1 అవర్ క్లాస్కి వెళ్ళి 2 అవర్స్ క్లాస్కి వెళ్ళి ఒక 20 lakhs ప్యాకేజ్ వచ్చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. సో మీరు ఫుల్ డే ట్రైనింగ్ అనే ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో ఈ ఫుల్ డే ట్రైనింగ్ మీద మాత్రమే మీరు ఎక్కువ ఫోకస్ పెట్టండి. సో ఆ ఫుల్ డే ట్రైనింగ్లో కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ కవర్ అవ్వాలి, టెక్నికల్ స్కిల్స్ కవర్ అవ్వాలి, ప్రాజెక్ట్స్ కవర్ అవ్వాలి, ఇంటర్వ్యూ ఫేసింగ్ కవర్ అవ్వాలి. ఇలా కవర్ అయ్యే విధంగా ఫుల్ డే ట్రైనింగ్ ప్రిఫర్ చేయండి. తర్వాత ఫుల్ డే ట్రైనింగ్తో పాటు మీరు చాలా ఇంపార్టెంట్ పాయింట్ మిస్ చేయకూడదు ఏంటంటే, సో లైవ్ ప్రాజెక్ట్స్ మీద చాలా గ్రిప్ ఉండాలి. సో చాలామంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే కోర్సు పర్ఫెక్ట్గా నేర్చుకుంటారు, కానీ కోర్సు నేర్చుకున్నంత శ్రద్ధ, కోర్సు నేర్చుకున్నంత ఇంట్రెస్ట్ లైవ్ ప్రాజెక్ట్స్ మీద పెట్టరు. ఇది బిగ్గెస్ట్ డ్రాబ్యాక్. సో లైవ్ ప్రాజెక్ట్ అనేది ఫ్యాకల్టీ చెప్తే మీకు వచ్చేది కాదు, లైవ్ ప్రాజెక్ట్ అనేది మీరు చేయాలి. సో మీరు చేస్తేనే, ఇప్పుడు ఒక కార్ డ్రైవింగ్ తీసుకోండి, కార్ డ్రైవింగ్ మీ ఇన్స్ట్రక్టర్ ఎంతసేపు ట్రైన్ చేసినా సరే ఇన్స్ట్రక్టర్కి వస్తుంది కానీ మీకు రాదు. సో చాలామంది ఏంటంటే లైవ్ ప్రాజెక్ట్ కానీ ఇంటర్న్షిప్ కానీ పేరు ఏదైనా కానివ్వండి, సో వీటిని ఎలా ఆలోచిస్తారంటే ఫ్యాకల్టీయే చెప్పాలి, రెజ్యూమ్ ప్రిపరేషన్ ఫ్యాకల్టీయే చేయాలి. సో ఇదంతా రాంగ్ అప్రోచ్. సో ఫ్యాకల్టీ దగ్గర నుంచి ప్రాజెక్ట్ అర్థం చేసుకుని ఆ ప్రాజెక్ట్ని రియల్ టైంలో ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఈ ప్రాజెక్ట్లో రియల్ టైమ్ సినారియోస్ ఏముంటాయి, సో లైవ్ సినారియోస్ ఏముంటాయి, ఈ ప్రాజెక్ట్లో ఛాలెంజెస్ ఎలా ఫేస్ చేయాలి, సో ఈ ప్రాజెక్ట్లో ఇంకా లైక్ అచీవ్మెంట్స్ ఏంటి, ఇలాంటి చాలా విషయాలు అనేవి మీరు ప్రాక్టికల్గా చేస్తే అర్థమవుతుంది. సో చాలామంది స్టూడెంట్స్కి జాబ్ రాకపోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఈ లైవ్ ప్రాజెక్ట్స్ని సరిగా చేయకపోవడం కూడా. సో 2025లో ఇలాంటి తప్పులు మీరు చేయొద్దు. సో మీరు కోర్స్ కంప్లీట్ అయింది, అసలు లైవ్ ప్రాజెక్ట్స్ ఎలా చేయాలో అర్థం కావట్లేదు, సో ఇలాంటి విషయాల్లో మీకు కన్ఫ్యూజన్ ఉన్నా సరే, సో క్వాలిటీ థాట్ మీలాంటి స్టూడెంట్స్కి ప్రతి శనివారం కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తుంది. సో మీరు ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకుంటే అసలు మీ ఏ కోర్సెస్లో ఎక్కువ ఓపెనింగ్స్ ఉన్నాయి, అంటే 2025లో ఏవి బెస్ట్ కోర్సెస్, ఏవి ట్రెండింగ్ కోర్సెస్, ఏ కోర్సెస్లో ఎక్కువ జాబ్స్ ఉన్నాయి, ఏవి ఈజీ కోర్సెస్ తెలుస్తుంది. అలాగే మీ స్ట్రెంగ్త్ ఏంటి, మీ స్ట్రెంగ్త్కి ఏ కోర్సు మ్యాచ్ అవుతుంది, మీ స్ట్రెంగ్త్కి ఏ కోర్సు నేర్చుకుంటే త్వరగా జాబ్ వస్తుంది. అలాగే అసలు ఆఫ్లైన్లో ఫుల్ డే ట్రైనింగ్ ఎలా తీసుకోవాలి, ఎందుకంటే రోజుకి 1 అవర్ చొప్పున 6 months 1 year నేర్చుకునే బదులు ఫుల్ డే ఒక 3 months కరెక్ట్గా కూర్చుంటే మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది, జాబ్ వస్తుంది, మంచి ప్యాకేజ్ వస్తుంది, ఫ్యూచర్ కావాల్సిన స్కిల్స్ అన్నీ కూడా ఒకేసారి నేర్చుకోవడం అనేది పాసిబుల్ అవుతుంది. అలాగే సో మీరు ట్రైనింగ్ మీద మాత్రమే ఫోకస్ చేయడం కాకుండా లైవ్ ప్రాజెక్ట్స్ ఎన్ని చేశాను నేను, అంటే లైవ్ ప్రాజెక్ట్ అంటే ఫ్యాకల్టీ చెప్తే వినేది కాదు, మీరు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కానీ, రియల్ టైమ్ సినారియోస్ కానీ, ఛాలెంజెస్ కానీ, ఆ ప్రాజెక్ట్లో అచీవ్మెంట్స్ కానీ ఎన్ని చేసామనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో 5th పాయింట్ వచ్చేటప్పటికి మీరు ఇవన్నీ నేర్చుకున్నారు, ఈ నేర్చుకున్న స్కిల్స్ ఏవైతే ఉన్నాయో, స్కిల్స్ కావచ్చు, ప్రాజెక్ట్స్ కావచ్చు, లేకపోతే మీ సబ్జెక్టు నాలెడ్జ్, కాన్సెప్ట్స్ ఏవైనా సరే, ఇవి నేర్చుకున్నది బ్యాంక్ కోచింగ్కి వెళ్ళిన వాళ్ళు, కెరీర్లో గ్యాప్ వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఐటీకి వెళ్ళాలంటే అసలు ఫస్ట్ ఎక్కువ వీళ్ళు రైటింగ్కి అలవాటు పడిపోతున్నారు. అంటే ఎగ్జామ్ ఓరియంటెడ్ మైండ్ సెట్ ఉంటుంది, కానీ గుర్తుపెట్టుకోండి సాఫ్ట్వేర్ జాబ్ అనేది ఎగ్జామ్ ఓరియంటెడ్కి సంబంధించింది కాదు. సాఫ్ట్వేర్ జాబ్ కొట్టాలంటే ఇంటర్వ్యూ ఫేసింగ్ స్కిల్స్ ఉండాలి. ఇంటర్వ్యూ ఫేసింగ్ స్కిల్స్ అంటే సో ఒక విషయాన్ని ఇప్పుడు టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ ఎలా చెప్పాలి, టెల్ మీ అబౌట్ యువర్ ప్రాజెక్ట్ ఎలా అంటే ఎలా చెప్పాలి, మీ ప్రాజెక్ట్లో అచీవ్మెంట్స్ ఏంటి, ఛాలెంజెస్ ఏం ఫేస్ చేశారు, మీ ప్రాజెక్ట్లో టఫ్ సిచ్యువేషన్స్ ఏంటి, సో మీ ప్రాజెక్ట్లో టెక్నికల్గా అంటే మీరు ఫుల్ స్టాక్ వెళ్ళినప్పుడు టెక్నికల్గా కొన్ని సినారియోస్ అడుగుతారు, టెస్టింగ్కి వెళ్ళినప్పుడు టెక్నికల్గా కొన్ని సినారియోస్ అడుగుతారు, ఏఐలో కొన్ని సినారియోస్ అడుగుతారు. సో అందులో కొన్ని ట్రికీ కాన్సెప్ట్స్ ఉంటాయి, ఆ ట్రికీ కాన్సెప్ట్స్ని మీరు ఎలా హ్యాండిల్ చేశారు, కొన్నిసార్లు కోడ్ ఎగ్జాంపుల్స్ రాయమంటారు. సో ఇవన్నీ ఆన్సర్ చేయడం అనేది ఇంటర్వ్యూ ప్రాక్టీస్ అనేది ఇంపార్టెంట్. సో మీరు పర్ డే ఒక 4-5 hours ప్రిపేర్ అయితే ఎవ్రీడే ఒక 1 hour ఇంటర్వ్యూ ప్రాక్టీస్ మీద ఫోకస్ చేయండి, ఇప్పుడు ½ hour ఇంటర్వ్యూ ప్రాక్టీస్ మీద ప్రిపేర్ చేయండి. సో మీరు 2025లో మిస్ అవ్వకుండా ఐటీ జాబ్ కొట్టాలి అంటే సో ఖచ్చితంగా మాక్ ఇంటర్వ్యూస్ అంటాను నేను. సో ఎన్ని మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతున్నాం. సో చాలామంది స్టూడెంట్స్లో ఉన్న ఒక బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, సార్ జెన్యూన్గా ఒక 10 లక్షల ప్యాకేజ్ ఇచ్చే కంపెనీ ఉంటే చెప్పండి, అప్పుడు ఇంటర్వ్యూకి వెళ్తాను నేను. బట్ అక్కడికి వెళ్ళాలంటే నువ్వు ఎన్నిసార్లు రిహార్సల్ చేసావు, అక్కడ ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసావు, ఎన్ని కాల్స్ వస్తాయి నీకు, పర్ మంత్ 3 calls వచ్చినాయి అంటే ఇయర్లో ఎన్ని కాల్స్ వస్తాయి, 3 into 12 36 ఇంటర్వ్యూస్ వస్తాయి. 36లో నువ్వే ఎక్కువ ఇంటర్వ్యూస్ని మిస్ చేస్తే సో ఇంటర్వ్యూ ప్రాక్టీస్ అనేది ఒక రిహార్సల్ లాంటిది. సో ఇప్పుడు ఎంత పెద్ద విషయం అయినా సరే, ఇప్పుడు క్రికెట్ ఇప్పుడు ఇవాళ కోహ్లీ ఎన్ని సంవత్సరాల నుంచి క్రికెట్ ఆడుతున్నాడు, ఇప్పుడు ఇవాళ కూడా తను రిహార్సల్ చేస్తాడు ఆస్ట్రేలియాలో. ఎందుకు చేస్తాడు? సో మరి ఇంటర్వ్యూ ప్రాక్టీస్కి ఎన్నిసార్లు మీరు ప్రిపేర్ అయ్యారు, ఎన్నిసార్లు ఇంటర్వ్యూని రిహార్సల్ చేశారు మీరు? సో చాలామందికి సబ్జెక్ట్ ఉంటుంది,
జాబ్ రావాలన్న కసి ఉంటుంది, కానీ వాటిని ఇంటర్వ్యూ రిహార్సల్స్ అనేది చాలా ఎక్కువ సార్లు చేయరు వాళ్ళు. సో మాక్ ఇంటర్వ్యూస్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఏదో మాక్ ఇంటర్వ్యూ అంటే ఏదో చాలామంది ఇన్స్టిట్యూట్స్లో ఏం చేస్తారంటే మాక్ ఇంటర్వ్యూ అంటే ఏదో ఉన్న పైన 4 క్వశ్చన్స్ అడిగి పంపించేస్తారు. ఒక డీటెయిల్డ్గా రియల్ ఇంటర్వ్యూ ఎలా ఉంటుందో ఆ రియల్ ఇంటర్వ్యూని రిప్లికేట్ చేస్తూ దానిలో మీ స్కిల్స్ మీరు చెక్ చేసుకోవచ్చు. సెల్ఫ్ ఇంటర్వ్యూస్ కూడా చేసుకోవచ్చు. మీరు మిర్రర్ ముందు నుంచోండి, క్వశ్చన్ అడగండి, మీరే ఇంటర్వ్యూ ప్యానల్. సో మీ మిర్రర్కి మీరు ఆన్సర్ చెప్పండి, అది కూడా మీకు వర్కౌట్ అవుతుంది. సో తర్వాత 6th వన్ వచ్చేటప్పటికి ఇవన్నీ చేశారు. ఇవన్నీ చేసిన తర్వాత 100% మీకు జాబ్ వస్తుంది. ఇవన్నీ చేస్తే జాబ్ వస్తుంది. అయినా ఇంకా కొన్ని ఇంటర్వ్యూస్కి వెళ్ళాను, నేను ఫెయిల్ అవుతున్నాను, ఇలాంటి వాళ్ళు ఉంటారు. మీకు చెప్పేది ఏంటంటే, సో ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఒకవేళ ఇంటర్వ్యూలో మీరు రిజెక్ట్ అయితే డిసప్పాయింట్ అవ్వకండి. డిసప్పాయింట్ అవ్వకుండా ఎందుకు ఏ క్వశ్చన్ మీరు చెప్పలేకపోయారు, ఎన్ని క్వశ్చన్స్ మీరు చెప్పలేకపోయారు, ఎందుకు ఇంటర్వ్యూలు సాటిస్ఫై అవ్వలేదు, జెన్యూన్ ఫీడ్బ్యాక్ కాల్ చేసి అడగండి. నన్ను ఎందుకు రిజెక్ట్ చేశారో చెప్పండి అని చెప్పి అడగండి. ఆ ఫీడ్బ్యాక్ తీసుకోండి. అంటే టెక్నికల్గా డౌన్ ఉన్నారా, కమ్యూనికేషన్ స్కిల్స్లో డౌన్ ఉన్నారా, ప్రాజెక్ట్స్లో డౌన్ ఉన్నారా, డొమైన్ నాలెడ్జ్లో డౌన్ ఉన్నారా, ప్రాసెస్ చెప్పలేకపోతున్నారా, రియల్ టైమ్ సినారియోస్ తెలియట్లేదా, ఎక్కడ డౌన్ ఉన్నారు, కాన్ఫిడెన్స్లో వీక్ ఉన్నారా, ఈ విషయం తెలుసుకున్న ఫీడ్బ్యాక్ మీరు హెచ్ఆర్ ఖచ్చితంగా ఇస్తారు మీకు. ఆ ఫీడ్బ్యాక్ తీసుకుని మళ్ళీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి వచ్చి సో నెక్స్ట్ బ్యాచ్లో రిపీట్ అవుతూ, ఎందుకంటే ఒక టాపిక్ని 2-3 సార్లు వింటే సో మీరు ఎవరైనా ఎంత డల్ స్టూడెంట్ అయినా జాబ్ కొట్టొచ్చండి. ఇదే సీక్రెట్. సో మీరు మళ్ళీ ఇన్స్టిట్యూట్కి వచ్చి కూర్చోండి, మళ్ళీ క్లాస్లో కూర్చోండి, ఆ టాపిక్ చెప్పినప్పుడు ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అవ్వండి. సార్ నాకు ఇది ఈ క్వశ్చన్ అడిగారు, నేను వెళ్ళినప్పుడు నాకు సో ఒక XYZ అనే క్వశ్చన్ నాకు సరిగా అర్థం కాలేదు, నేను మళ్ళీ వింటాను మీ క్లాసు, ఈ టాపిక్ మీద నాకు ఇట్లాంటి సినారియోస్ అడిగినప్పుడు ఏం చేయాలి. సో లెట్స్ హ్యావ్ ఎ హెల్దీ ఇంటరాక్షన్ విత్ ఫ్యాకల్టీ. ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు అనేది మీరు మళ్ళీ ఫ్యాకల్టీ హెల్ప్ తీసుకుని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో అంటే నేనేం చెప్తానంటే రిపిటీషన్ టు క్లాసెస్ టిల్ యూ గెట్ ద జాబ్. సో యూ షుడ్ రిపీట్ టు ద క్లాసెస్ టిల్ యూ గెట్ ద జాబ్. నీకు జాబ్ వచ్చేంత వరకు మళ్ళీ రిపీట్ అవుతూ ఉండడం అనేది బెటర్. సో ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు, కోర్స్ ఎప్పుడైపోయింది సార్, కోర్స్ ఎప్పుడైపోతే ఉపయోగం ఏముంది, కోర్స్ ఎప్పుడవుతుంది, నీకు జాబ్ వచ్చిన తర్వాత అవుతుంది. సో నీకు జాబ్ వచ్చేంత వరకు నువ్వు కోర్సులోనే ఉండాలి. కానీ దీన్ని చాలామంది మాకు 3 months అయిపోయింది, 4 months అయిపోయింది, 5 months అయిపోయింది అని చెప్పి నెగిటివ్గా తీసుకుంటూ ఉంటారు. ఇవంతా ఎందుకు జరుగుతుంది, మీకు ఎందుకు డిలే అవుతుంది, లేకపోతే ఎందుకు మీరు ఎన్నిసార్లు నేర్చుకోవాలని నేను చెప్తున్నానంటే ఇది చాలా ఇంపార్టెంట్. నేను చాలామంది యావరేజ్ అండ్ డల్ స్టూడెంట్స్ జాబ్ రావడానికి క్వాలిటీ థాట్లో కారణమైన ట్రిక్ ఇదే. సో రిపిటీషన్ టు క్లాసెస్ టిల్ యూ గెట్ ద ప్లేస్మెంట్. సో తర్వాత 7th వన్ వచ్చేటప్పటికి సో చాలా అంటే 7th వన్ ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి. నేను 2010 నుంచి ఇప్పటి వరకు సో సాఫ్ట్వేర్ ట్రైనింగ్లోనే ఉన్నాను నేను. సో ఎన్నో వందల మంది, వేల మంది, రకరకాల ఎగ్జాంపుల్స్, రకరకాల సినారియోస్ వాళ్ళతో పర్సనల్గా ఇంటరాక్ట్ అయ్యాను. అయినప్పుడు నాకు అనిపించిందండి, ఇట్లాంటి చాలా పాయింట్స్ నేను చెప్పగలను, 100 పాయింట్స్ మీకు చెప్పగలను. బట్ 100 పాయింట్స్లో మీకు ఒక 7 పాయింట్స్ వాళ్ళు చెప్పాలనుకున్నాను నేను ఈ వీడియోలో. 7th పాయింట్ వచ్చేటప్పటికి సో మీరు జాబ్ వచ్చేంత వరకు పాజిటివ్ థింకింగ్తో, పేషెన్స్తో ఉండండి. నేను చాలాసార్లు చెప్తున్నాను ఇది. సో చాలామంది సో బ్యాక్ డోర్లని, ప్రాక్సీ ఇంటర్వ్యూస్ అని, కన్సల్టెన్సీస్ అని, లేకపోతే ఎవరైనా ఫ్రెండ్ హెల్ప్ చేస్తాడని చెప్పి, ఫ్రెండ్ చెప్పాడని ఇలాంటి ట్రాప్లో పడుతున్నారు. దయచేసి గుర్తుపెట్టుకోండి. సో రకరకాల వ్యక్తులు, మీకు జాబ్ అనేది మీ అవసరం, ఈ జాబ్ అనే అవసరాన్ని బేస్ చేసుకుని చాలామంది మిమ్మల్ని మోసం చేయాలని ట్రై చేస్తూ ఉంటారు. సో ఈ జాబ్ అనే అవసరాన్ని మోసం చేయకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు జాబు చాలా అవసరం అనేది ఎప్పుడైతే నీకు పక్కనోడి తెలుస్తుందో నీ దగ్గర ఎలాగోలా డబ్బులు కట్టించాలని ట్రై చేస్తాడు. ఫస్ట్ పాయింట్, బ్యాక్ డోర్ అని చెప్పి దగ్గరికి వస్తారు. ఐటీ కంపెనీ ఉంది, నేను హెచ్ఆర్తో మాట్లాడాను, సో వాడు నీకు జాబ్ ఇస్తాడు, డబ్బులు ఇస్తాయని చెప్పి. ఇది చాలా రాంగ్. సో మీరు బ్యాక్ డోర్కి వెళితే అక్కడ మిమ్మల్ని తీసేస్తే ఏం చేస్తారు, చాలా వరకు నేను నా స్టూడెంట్స్ కూడా కొంతమంది, సార్ నేను ఇట్లా డబ్బులు కట్టి వెళ్ళాను, జాబ్ పోయింది, ఏడ్చి చాలా నెగిటివ్గా వాళ్ళు లైఫ్లో చాలా కోల్పోయిన వాళ్ళని 100 మందిని చూశాను నేను. వాళ్ళు ఎందుకంటే మనం ఎన్ని చెప్పినా, నేను క్లాసెస్లో ఎన్ని చెప్పినా సరే కొంతమంది స్టిల్ బ్యాక్ డోర్కి అనే ట్రాప్లో పడతారు. ఎందుకంటే మీ అవసరం కాబట్టి. అది మీ చుట్టూ ఉన్న ప్రపంచం నీకు జాబ్ రాకపోతే ఒకలా చూస్తూ ఉంటుంది, నీకు డబ్బులు లేకపోతే సర్వే అవ్వలేవు, లేకపోతే మీ పేరెంట్స్ కాల్ చేసి అడుగుతూ ఉంటారు, అది మీ ఫ్రెండ్స్ దగ్గర రిలేటివ్గా మీరు కంపేర్ చేసుకుని రిలేటివ్స్ దగ్గర, ఫ్రెండ్స్ దగ్గర తక్కువ అయిపోయానని చెప్పి ఫీల్ అవుతూ ఉంటారు. సో మీలాంటి వాళ్ళ అవసరాన్ని వాడుకోవడానికి ప్రతి అడుగులో ఒక బ్యాక్ డోర్ పర్సన్ కనబడతాడు. సో దయచేసి ఈ బ్యాక్ డోర్ జాబ్స్ వాళ్ళని నమ్మకండి. ఎవడైనా డబ్బులు ఇచ్చి బ్యాక్ డోర్లో జాబ్ ఇస్తారంటే చెప్పు తీసుకు కొట్టండి వాడిని. రెండవది, ప్రాక్సీ ఇంటర్వ్యూలు చేస్తారు. ప్రాక్సీ ఇంటర్వ్యూలు చేసేది ఇంకా ప్రమాదం. ప్రాక్సీ ఇంటర్వ్యూ చేయడం అంటే ఏంటంటే, నువ్వు ఒక డ్రగ్ తీసుకున్న వాడికంటే హీనం. ప్రాక్సీ ఇంటర్వ్యూలో జాబ్ కొట్టావంటే యువర్ ఎ డ్రగ్గిస్ట్. ఎలాంటి డ్రగ్గిస్ట్ అంటే, సో నీకు స్కిల్ ప్రాక్సీ ఇంటర్వ్యూలో జాబ్ రావడం అంటే ఏంటి, నీకు స్కిల్ లేదు, నీ ఇంటర్వ్యూ వేడేవాడు చేసి జాబ్ కొట్టాడు.
సో నీ ఇంటర్వ్యూ వేరే వాడు చేసి జాబ్ కొట్టాడంటే మీనింగ్ ఏంటి? నీకు అసలు ఏమి చేతకాని వాడి జాబ్లోకి వెళ్ళి ఏం చేస్తావు? రోజు సర్వే అవ్వాలి, రోజు డౌట్ ఉంటుంది, రోజు నీ మీద నీకే డౌట్ ఉంటుంది. ఫస్ట్ నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నీ స్కిల్స్ని ఈజీగా జడ్జి చేసేస్తారు. సో స్కిల్స్ నేర్చుకుంటే ఐటీ జాబ్ అనే కదండి, ఏ జాబ్ అనేది ఈజీగా వస్తుంది. సో ప్రాక్సీ ఇంటర్వ్యూస్ వాళ్ళని కూడా మీరు హేట్ చేయండి, ప్రాక్సీ ఇంటర్వ్యూ వాళ్ళ జోలికి కూడా వెళ్ళకండి. సో మూడో పాయింట్ వచ్చేటప్పుడు ఏంటంటే, సో మీకు నెగిటివ్ థింకింగ్ పీపుల్, మీరు ఒకసారి సాఫ్ట్వేర్ ట్రైనింగ్ స్టార్ట్ చేయగానే ఎవడో కూర్చుంటాడు, నేను దీనిలో జాబ్ వస్తుందా, ఇంకో కోర్సుల మీద కోర్సులు మార్చేస్తూ ఉంటారు. ఒక కోర్స్కి స్టిక్ ఆన్ అవ్వండి. ఫస్ట్ తీసుకునేటప్పుడే ఆ కోర్సు మీకు సెట్ అవుతుందా లేదా అని ప్రాపర్ గైడెన్స్ అనేది తీసుకోండి. అంటే గైడెన్స్ తీసుకుని ఒక 2-3 ఫ్యాకల్టీతో, ఇప్పుడు క్వాలిటీతో అడగండి, నాతో మాట్లాడండి, ఇంకిద్దరు ముగ్గురితో మాట్లాడి కంక్లూజన్కి రండి. వచ్చి ఆ కోర్స్కి స్టిక్ ఆన్ అయ్యండి జాబ్ ఇచ్చేంత వరకు. ఒకరోజు టెస్టింగ్, ఒకరోజు డెవలప్మెంట్, ఇంకో రోజు డెవాప్స్, ఇంకో రోజు క్లౌడ్ కంప్యూటింగ్, ఇలా కోర్సెస్ మార్చకండి. ఒక కోర్సు స్టిక్ అనే దానిలో జాబ్ తెచ్చుకుని ఒక 2 years చేసి అది నచ్చకపోతే ఇంకో కోర్స్ తీసుకోండి. సో స్కిల్ డెవలప్మెంట్ అనేది, అప్ స్కిల్లింగ్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్ అది. సో కాబట్టి ఇది థర్డ్ కేటగిరీ ఆఫ్ పీపుల్. సో ఫోర్త్ కేటగిరీ ఆఫ్ పీపుల్ ఇంకా డేంజర్. వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ మధ్య కొత్తగా చాలా కన్సల్టెన్సీస్ వచ్చినాయి. సో ఈ కన్సల్టెన్సీస్లో ఉన్న ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, సో మీరు ఒక 3 lakhs పే చేయాలి, లేకపోతే 4 lakhs పే చేయాలి. సో మీరు 4 lakhs పే చేస్తే నెలకు 10,000 శాలరీ ఇస్తాం. ఫస్ట్ 6 నెలలు ట్రైనింగ్ ఉంటుంది, తర్వాత 10,000 శాలరీ ఇస్తాం. 10,000 శాలరీ ఇచ్చిన తర్వాత నువ్వు ఇంటర్వ్యూ సెలెక్ట్ అయితే నీకు ఇంకా శాలరీ పెరుగుద్ది. ఇదంతా ఏంటంటే, సో మీతో ఒక గేమ్ ఆడటం. అంటే మీ డబ్బులు తీసుకుని ఆ డబ్బులను వాళ్ళు కొట్టేయడానికి మీరు వాళ్ళని తిట్టకుండా వాళ్ళు పెట్టుకునే ఒక ప్రొసీజర్. అంటే ఏం చేస్తారు, ఓకే నువ్వు 3,60,000, 4 లక్షలు కట్టాలి. కట్టిన తర్వాత ఏం చేయాలంటే 3 లక్షలు, కొంతమంది 2 లక్షలు, కొంతమంది 3 లక్షలు, కొంతమంది 4 లక్షలు గచ్చిబౌలిలో పెట్టి, హైటెక్ సిటీలో పెట్టి, ఇదంతా ఐటీ కంపెనీ అని చూపించి, స్కిల్ లేకుండా ఎవడో జాబ్ ఇవ్వడు. సో గుర్తుపెట్టుకోండి, ఇలాంటి కన్సల్టెన్సీలు ఈ మధ్య చాలా ఎక్కువైపోయినాయి. ఇది కొత్త తరం ఫ్రాడ్. అంటే బ్యాక్ డోర్ని ఇంకో రకంగా చేస్తున్నారు దీన్ని. సో ఇందులో ఏం చెప్తారు, ఓకే ఫస్ట్ 6 నెలలు నీకు ట్రైనింగ్ ఇస్తారు. ఓకే 6 నెలలు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 10,000 శాలరీ ఇస్తారు. నువ్వు కట్టింది ఎంత, 3,50,000 పైన నువ్వు కట్టింది. 3,50,000 కడితే 10,000 శాలరీ ఎన్ని రోజులు ఇస్తే నీకు వస్తాయి నీ డబ్బులు నీకు? తర్వాత 10,000 కాదు 50,000 ఇస్తాం, 30,000 ఇస్తాం, 40,000 ఇస్తాం. నువ్వు ఒక టెస్ట్ పాస్ అవ్వాలి, ఇంటర్వ్యూ సెలెక్ట్ అవ్వాలి, లేకపోతే క్లయింట్స్ లేరు ఇప్పుడు, నువ్వు క్లయింట్ ఫీడ్బ్యాక్ బాగాలేదు నీకు ఇప్పుడు అని చెప్పి ఆ 10,000లో కూర్చోబెడతారు. ఈలోపు నీకే చిరాకు వచ్చేసి, ఎందుకంటే నువ్వేం ఊహించుకుని వెళ్తావు, నేను 3,50,000 కట్టాను, నాకు 50,000 శాలరీ రావాలని ఊహించుకుని వెళ్తావు. 10,000 ఇస్తుంటే 4 నెలల తర్వాత చిరాకు వచ్చి నువ్వే వచ్చేస్తావు. అంటే ఇదంతా బ్యాక్ డోర్కి రకరకాల రూపాలకి పేర్లు ఇవి. సో ఇది ఇప్పుడు మనం స్టూడెంట్స్ అందరూ కూడా, చాలామంది స్టూడెంట్స్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2010 నుంచి నేను ఈ టీచ్ చేసేటప్పుడు 10,000 కోర్స్ ఫీజు అయితే 10,000 కట్టలేను సార్ నేను అని బార్గెయిన్ చేసి, మా ఫాదర్ సిచ్యువేషన్ బాగాలేదు, ఫైనాన్షియల్గా నేను జాబ్ లేదు ఏదో చెప్పి 10,000 కోర్స్కి 6,000, 7,000 కట్టేదాకా బార్గెయిన్ చేస్తారు. అదే 3 లక్షలు పెట్టి బ్యాక్ డోర్ అన్నా, 2 లక్షలు పెట్టి ప్రాక్సీ ఇంటర్వ్యూ అన్నా, ఇలాంటి 3 లక్షలు పెట్టి ఫేక్ కన్సల్టెన్సీలు డబ్బులు కట్టాలన్నా మాత్రం అక్కడ ఏమీ బార్గెన్ చేయకుండా సైలెంట్గా కట్టొస్తారు. సో మీ ఫోకస్లు ట్రైనింగ్ మీద పెడితే ఈ తిప్పలన్నీ ఉండవు, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉండవు. కొంతమందికి 3 నెలల్లో జాబ్ వస్తుంది, కొంతమంది 6 నెలలకు వస్తుంది. మీ స్కిల్స్ బాబు 9 నెలలకు వస్తుంది కదా, 1 yearకి వస్తుంది. ఓకే సో ఇదొకటి. ఇంకో రకమైనది ఏంటంటే 100% జాబ్ గ్యారంటీ అనేది పెద్ద ఫ్రాడ్. 100% జాబ్ గ్యారంటీ ఎవడు ఇవ్వలేడు. ఒక 100 మంది నేర్చుకుంటే 20% సక్సెస్ రేట్ ఉంటుంది ఇన్స్టిట్యూట్లో, 25% సక్సెస్ రేట్ ఉంటుంది, 30% మ్యాక్స్. ఎందుకంటే ఇన్స్టిట్యూట్ తప్పు కాదు, రకరకాల యూనివర్సిటీస్లో, రకరకాల కాలేజెస్లో జాబ్ కొట్టలేని వాళ్ళు, మిగిలిపోయిన వాళ్ళు, నాన్ ఐటీకి వెళ్ళిన వాళ్ళు, అదే బ్యాంక్ కోచింగ్లకు వెళ్ళిన వాళ్ళు, వీళ్ళంతా ఫిల్టర్ అయిపోయి ఇప్పుడు అమీర్పేటకు వచ్చి నేర్చుకుంటూ ఉంటారు. అంటే ఇప్పుడు ఒక ఐఐటీలోనూ 100% ప్లేస్మెంట్ గ్యారంటీ రావచ్చు, టాప్ యూనివర్సిటీలో రావచ్చు, కానీ అమీర్పేట అనే యూనివర్సిటీలో ఈ అమీర్పేటకు వచ్చేదంతా ఎవరు? ఎక్కడా జాబ్ రాక మిగిలిపోయిన వాళ్ళంతా అమీర్పేట వస్తారు చాలామంది. కొంతమంది అప్స్కిల్ అయ్యే వాళ్ళు వస్తారు. నేను ఏమంటుంది ఏంటంటే, జాబ్ రాక కాదు, సో జాబ్ ఇంట్రెస్ట్ లేక, నేర్చుకోక ఇటు వస్తారు. ఇక్కడికి వచ్చి రకరకాల స్టూడెంట్స్లో వాళ్ళ హార్డ్ వర్క్ ఎలా ఉంది, వాళ్ళు ఎలా ప్రిపేర్ అవుతున్నారు, ఈ పాయింట్స్ అన్నీ బేస్ చేసుకుని కదా జాబ్ కొట్టించాల్సింది. సో అమీర్పేట అనే యూనివర్సిటీ చాలా కష్టపడుతుంది. ఇక్కడ ఉన్న ట్రైనర్స్ కానీ, ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీలు కానీ. సో ఇప్పుడు ఒక క్వాలిటీ థాటనే కాదు, అమీర్పేటలో ఉన్న చాలా ఇన్స్టిట్యూట్స్లో ఫ్యాకల్టీ ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ టు ప్లేస్ టాపర్స్, మీడియం పీపుల్, కెరీర్ గ్యాప్ పీపుల్, నాన్ ఐటీ పీపుల్, రకరకాల మిక్స్డ్ ప్రపంచం ఉంటుంది ఇక్కడ. సో 100% జాబ్ గ్యారంటీలు నమ్మకండి, ఎక్కడ చెప్పినా నమ్మకండి. 100% జాబ్ గ్యారంటీ అనేది అయ్యే పని కాదు. సో ఇలాంటి పాయింట్స్. సో మీకు 7th పాయింట్ ఏంటంటే, సో నో టు షార్ట్ కట్స్, ప్రాక్సీస్, బ్యాక్ డోర్, కన్సల్టెన్సీస్.
100% జాబ్ గ్యారంటీ, ప్లేస్మెంట్ ఇన్ 100 days, ఇవన్నీ కూడా రాంగ్ అండి. సో ప్లేస్మెంట్ ఇన్ 100 days అనేది ఎవరి వల్ల అవ్వదు. అది ఎక్కడో ఒక 100 మంది క్లాసులో 5గురికో 10 మందికో ఇప్పిస్తారు. సో మీరు ఎలాంటి పాయింట్స్, ఈ 7 పాయింట్స్ని కానీ మీరు ఫాలో అయితే మీరు ఐటీలో జాబ్ రావడానికి 2025లో 100% జాబ్ కొట్టాలంటే మీరు ఫాలో అవ్వాల్సిన పాయింట్స్ ఈ 7. సో మీకు ఇంకా ఇందులో క్లారిటీ మిస్ అవుతుంది, మీకు ఈ వీడియో నచ్చితే, మీకు కెరీర్ గైడెన్స్ కావాలనుకుంటే, సో క్వాలిటీ థాట్లో ప్రతి శనివారం కెరీర్ గైడెన్స్ క్లాసెస్ జరుగుతున్నాయి. మీరు ఆన్లైన్ ఆఫ్లైన్లో జాయిన్ అవ్వచ్చు. సో ఈ వీడియో కింద ఉన్న ఫామ్లో మీరు మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి కెరీర్ గైడెన్స్కి రిజిస్టర్ అవ్వండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ క్వాలిటీ థాట్ యూట్యూబ్ ఛానల్.